రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఎన్నిక కోసం శుక్రవారం సర్వసభ్య సమావేశం జరిగింది. గత నెలలో అవిశ్వాస తీర్మానం వీగిపోగా కాంగ్రెస్ పార్టీకి చెందిన బర్ల మంగమ్మ, జగదీష్ యాదవ్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇబ్రాహీంపట్నం ఆర్డీఓ అనంతరెడ్డి ప్రమాణ స్వీకారం చేపించిన అనంతరం బర్ల మంగా జగదీష్ యాదవ్ అధికారికంగా తన బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇబ్రాహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు, కౌన్సిల్ సభ్యులు ఆర్డీఓ అనంతరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రవీందర్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాలతో సత్కరించి నూతన వైస్ చైర్మన్ కు మిఠాయిలు తినిపించారు. జరాగు బాబు ఎందుకు రారా నిలబడతావా? అది వచ్చే చూసుకుంటుంది అట్లా ఇస్తాంలే. రమేష్ అన్న నిల్చోడు అన్న నిల్చో. అందరికీ నమస్కారం. నా ఎంబడున్న కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు. నా ఎంబడుండి నన్ను ముందుకు తెచ్చినందుకు అందరికీ ఈరోజు వైస్ చైర్మన్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఆ ప్రక్రియ మొత్తం పూర్తి చేసుకొని విజయవంతంగా సహకరించిన మా కౌన్సిలర్లకు, చైర్మన్ గారికి, నా తోటి కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మా కౌన్సిలర్లు గతంలో 22 రోజులు క్యాంపులో కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. మొన్న కూడా మేము పోయిన 5-6 రోజులు కూడా పూర్తి స్థాయిలో సహకరించి ఈ వైస్ చైర్మన్ ఎన్నికను వాళ్ళు ఒక ఛాలెంజ్గా తీసుకొని ఏకగ్రీవంగా ఏదైతే ఎన్నుకున్నారో దానికోసం వాళ్ళకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళందరికీ కూడా నాపై నమ్మకంతో ఏదైతే వైస్ చైర్మన్ బాధ్యత అప్పచెప్పారో దానికి అనుగుణంగా రాబోయే రోజుల్లో గ్రామ సమస్యల మీద పూర్తి అవగాహన చేసుకొని త్వరగా మాకున్న ఈ 8 నెలల కాలంలో అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి గ్రామ ప్రజలకు హామీ ఇస్తూ గౌరవ ఎమ్మెల్యే గారి పర్యవేక్షణలో ఈ ఎన్నిక జరిగింది. వారి సహకారంతో జరిగినందుకు ముందుగా ఎమ్మెల్యే గారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. దీనికి మా గ్రామ పెద్దలు గురునాథ్ రెడ్డి కానీ, పాండురంగారెడ్డి కానీ, మహేష్ అన్న కానీ, కప్పర్ లక్ష్మయ్య గారు, ముఖ్యంగా లక్ష్మణనే మాకు వెన్నుదన్ను కాబట్టి ఆయనకు కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా చైర్మన్ నేను ఎంతో దీనిలో శ్రమపరిచి దీన్ని విజయవంతం చేయడంలో క్రియాశీలకమైన భూమిక పోషించడం మాకు ఎన్నుదన్నుగా రమేష్ అన్న కానీ, లక్ష్మణ కానీ వీళ్ళందరూ ఉండి, వెంకటరెడ్డి కానీ దీని వెనుక ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, కొద్దిగా పేర్లు చెప్పదలుచుకోలే. అవతల పార్టీలు ఉండి కూడా మాకు పూర్తి స్థాయిలో మాకు సహకరించినందుకు వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 100% మా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో అన్ని పనులు కూడా చేసి చూపిస్తామని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకు అంటే ప్రభుత్వం మాదే ఉంది, మా ఎమ్మెల్యే గారు ఉన్నారు, త్వరలో మా ఎమ్మెల్యే గారు కూడా మంత్రి కాబోతున్నారు కాబట్టి మాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. 100% ఊరికి ఏదో ఒకటి డిఫరెంట్ అనేది మేము చూపిస్తాం. మా చైర్మన్ మేమందరం కౌన్సిలర్లు అందరం సహకారం తీసుకొని 100% ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తూ వాళ్ళు మాకు వెన్నంటూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ సహాయం సహకారాలు తీసుకొని ముందుకు పోయినాం. వారికి కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చేస్తాం. అదే
అన్నా చిన్న కొంచెం వెనకకి రావాలి చూడాలా ఓకే జగదీశ్వర